అందరికీ నమస్కారం. ఈరోజు వీటీపీఎస్ కాలుష్యం గురించి కొండపల్లి గ్రామస్తులు అలాగే ఈ పొల్యూషన్ దాని మీద చేస్తున్నటువంటి ఉద్యమం చేస్తున్నటువంటి కార్యకర్తలు తమ యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చారు. వాళ్ళు ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే పాతబడిన ప్లాంట్ నుంచి కాలుష్యం ఎక్కువగా వస్తుంది. ఇది కొండపల్లి అండ్ చుట్టుపక్కల ఉన్న గ్రామాల మీద పడుతుంది. దానివల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని వాళ్ళు రిప్రజెంట్ చేయడం జరిగింది. అలాగనే కాలుష్య నియంత్రణ మండలి నుంచి కఠిన చర్యలు తీసుకోవాలని వాళ్ళు కోరుతున్నారు. సరే, ఇప్పటిదాకా ఏమైనా చర్యలు తీసుకున్నారు అంటే మీరు? ఇప్పుడు వరకు ఏంటంటే మనం మానిటరింగ్ చేశాము. మానిటరింగ్లో వాల్యూస్ ఎక్కువగా వచ్చినాయి మనం ఇచ్చిన స్టాండర్డ్స్ కన్నా. దీనికి సంబంధించి మా కాలుష్య నియంత్రణ మండలి హెడ్ ఆఫీస్లో మీటింగ్ పెట్టడం జరిగింది. అలాగనే వాళ్ళకి కొన్ని డైరెక్షన్స్ టైం లిమిట్తో సంబంధించి పెట్టి ఒక డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగనే ₹1,00,00,000 బ్యాంక్ గ్యారెంటీ కూడా, అంటే మనం పెట్టిన కండిషన్స్ని ఫాలో అవడానికి ₹1,00,00,000 బ్యాంక్ గ్యారెంటీ కూడా సబ్మిట్ చేయడం. కొండపల్లి గ్రామ ప్రజలు అటు పక్కన వీటీపీఎస్ ఇటు పక్కన కాలుష్యం సంబంధించిన కెమికల్ ఫ్యాక్టరీస్ మధ్యలో కాలుష్యంతో చచ్చిపోతున్నారు సార్. ఇలాంటి కంపెనీస్ పెట్టే ముందు మినిమం గ్రామ సభ పెట్టించే ఆలోచన ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇలా పెట్టేసి చేస్తున్నారు? ఇండస్ట్రీ అయినా కానివ్వండి, చుట్టుపక్కల అయితే కాలుష్యం చేయకూడదు. దానికి సంబంధించిన ఎక్విప్మెంట్లు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎక్విప్మెంట్లు పెట్టుకోవడంతో పాటు వాటిని నడపాలి. చుట్టుపక్కల కాలుష్యం కలగజేయకుండా నడపాలి. అలాంటి ఏమన్నా ఎక్విప్మెంట్లు నడపకుండా నడిపే ఇండస్ట్రీస్ కాలుష్యం చేస్తుంది వాటి మీద తగ్గుతుంది. కొండపల్లి మున్సిపాలిటీ కానీ, ఇబ్రహీంపట్నంలో ఉన్న ఎన్టీటీపీఎస్ కానీ, అలాగే ఇక్కడ మన కొండపల్లిలో ఉన్న ఏవైతే కెమికల్ ఫ్యాక్టరీలు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన కాలుష్యం మీద మీకు వేలల్లో వందల్లో ఫిర్యాదులు వచ్చినాయని, ఆ ఫిర్యాదులకి సంబంధించి ఏదైనా ఇప్పటివరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు ఉన్నాయండి. దీనికి సంబంధించి అది ఆరోపణలేనండి. ఎప్పటికప్పుడు మనం అయితే కంప్లైంట్ రంగాల్లో చర్యలు తీసుకుంటున్నాము. అలాగనే మీ దృష్టికి ఏమైనా వచ్చినా నాకు చెప్పండి. ఎలాంటి చర్యలు తీసుకున్నారు సార్ ఇప్పటివరకు? మనం ఏంటంటే జనరల్గా మనకు వచ్చే ఏంటంటే ఇక్కడ నీళ్ళు వదులుతున్నారని కానీ, లేకపోతే ఏదైనా వేస్ట్ బయటపడేస్తున్నారని కానీ కంప్లైంట్లు వస్తుంది. ఆ నీళ్లు వదులుతున్న దానికి ఏంటంటే మనం వెంబటే వాళ్ళకి డైరెక్షన్స్ చేసి ఆపించడం, అలాగనే వేస్ట్లు కూడా ఏవి బయట వేయకుండా చేయాలని ఏ కంపెనీల మీద కంప్లైంట్ వస్తే ఆ కంపెనీకి వెంబటే. ఇప్పుడు వాటికైతే కొండపల్లిలో 3 బల్క్ ఇండస్ట్రీస్కి ఇచ్చింది. అలాగనే జిల్లాలో వేరే కాలుష్య నియంత్రణ మండలి అధికారులందరూ కూడా పారిశ్రామికవేత్తలు ఎవరైతే పరిశ్రమల యాజమాన్యులో వాళ్ళందరితో కూడా కుమ్మక్కయి ఇలాంటి చర్యలకు ఎలాంటి చర్యలు వచ్చినప్పుడు కనీసం చర్యలు కూడా తీసుకోకుండా వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోవట్లేదని అవన్నీ అపోహలే. మన కాలుష్య నియంత్రణ మండలి తరపు నుంచి కంపల్సరీగా యాక్షన్ ఇబ్రహీంపట్నం మండల పరిధిలో సార్ యాష్ ఏవైతే ఉందో అక్రమంగా రవాణా చేయడం కోసం డంపింగ్ యార్డ్ అక్కడ ఏర్పాటు చేసినట్టుగా మీ దృష్టికి వచ్చింది. మీ దృష్టికి పొలిటికల్ పార్టీలు కూడా తీసుకొచ్చాయి, కానీ ఇప్పటి వరకు కూడా ఇంకా కొనసాగుతున్నాయండి. దీని మీద మీ చర్యలు ఏంటాయి? అక్కడ ఇవి 8 యాష్ యార్డులు నేనే చూసి వాళ్ళకి వీటీపీఎస్ వాళ్ళకి కూడా ఇలాంటి వాటికి ఒకటి అని చెప్పి నోటీస్ ఇచ్చాము. వాటిలో కొన్ని ఆల్రెడీ తీసేయడం జరుగుతుంది. నాకు ఉదయం కూడా ఎవరో ఇంకొక 3 ఉన్నాయని చెప్పారు. వాటికి కూడా ప్రజలు ఫిర్యాదు చేస్తే రారు, కాకపోతే కంపెనీ యజమాని ఫిర్యాదు చేస్తే వస్తారు. వాళ్ళు ఇచ్చే అలవాటు పడిపోయారు గ్రామస్తులు అని చెప్తున్నారు. ఏమంటారు మీరు? గ్రామస్తులు ఆరోపణ కొట్టిపారేస్తారంటారు అంతే మీరు? అంటే చర్యలు ఏమైనా ఉన్నాయంటారు ఇప్పుడు దాకా? మనం అనుకోవడమే కానీ అట్లాంటిది ఏమి. ఇప్పుడు దాకా పేపర్ మీద పెన్ను పెట్టేది అధికారులు అని చెప్పే గ్రామస్తుల మాటకి ఏమంటారు సార్? మేము తీసుకున్న ఏమైతే యాక్షన్ ఉందో మేము అందరికి ఇస్తాం. చూడండి, అంటే ఎందుకంటే అందరూ అనుకుంటుండొచ్చు, కానీ మేము ఇంతవరకు ఎన్ని నోటీసులు ఇచ్చాము ఏంటన్నీ మీకు ఇస్తాం. నోటీసుతో పని అవుతుంది కదా సార్, దాని మీద కార్యాచరణ కావాలి. ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత చర్యలు ఎన్ని రోజులు స్టార్ట్ అవుతుంది సార్ ఒక నోటీస్? వ్యవధి ఎంత? వాళ్ళకి కొంత టైం లిమిట్ ఇస్తాం. నోటీసులో ఆ టైం లిమిట్లో వాళ్ళు చేయని పక్షం తర్వాత యాక్షన్. గతంలో కూడా ఇలాంటి నోటీసులు చాలా ఇచ్చారు. వాళ్ళ టైం అయిపోయినా సరే ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఆ పరిశ్రమల యజమానులు ఇచ్చే ముడుపులు భారీగా పుచ్చుకోవటం వల్లనే కాలుష్య నియంత్రణ మండలి వాళ్ళు అసలు పని చేయట్లేదు అనేది చాలా విపరీతమైన ఆరోపణలు ఉన్నాయి. దాని మీద మీ స్పందన? అది ఆరోపణలు అంటారు. అయితే ఆరోపణలు మీరు కొట్టిపారేస్తున్నప్పుడు మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పట్లా స్పష్టంగా. ఇప్పుడు మేము చెప్పాను కదండి, ఏదైనా నోటీసుల వరకు ఇచ్చామని చెప్తున్నారు. దాని మీద స్పందన లేనప్పుడు స్పందన కాదు. ఇప్పుడు మీరు పర్టికులర్ ఒక ఇండస్ట్రీ మీరు చెప్తున్నారా, లేకపోతే చోట్ల కాలుష్యం సంబంధించిన ఇండస్ట్రియల్ ఏరియాలో కానీ అక్కడ నా దృష్టికి అండి. నేను ఇప్పుడు వచ్చాను కదా, వెళ్ళి చూద్దాం. ఇప్పుడు వెళ్దాం.
అలా తీసుకుందాం. ఎందుకంటే మీరు ఇప్పుడు నాతో ఇప్పుడే కదా మీరు ఇంటరాక్ట్ అవ్వడం, నేను రీసెంట్గా అంటే మాకు కలవడం కూడా ఇప్పుడు